హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ కట్ మిర్చిలు. దీనికి కావాల్సిన ఒక ప్లేట్ తీసుకొని మిర్చిలను మధ్యలోకి చీల్చుకోవాలి. తర్వాత దాన్ని వీతులు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ సోడా వేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనము చిక్కగా కలుపుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా కలుపుకోవాలి. ఎంత బాగా పిండి కలిపితే మిర్చి అనేది మనకు అంత క్రిస్పీగా బాగా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కాగిందో లేదో చూసుకోవడానికి కొంచెం వేసి మనము చూసుకోవాలి. మనకు ఆయిల్ కాగిపోయింది. తర్వాత మనము ఒక్కొక్క మిర్చిని పిండిలోకి ముచ్చుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగానే అన్ని మిర్చీలు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకునే మిర్చీలను మనం వెంటనే కలపొద్దు. ఒక 1 మినిట్ తర్వాత కొంచెం గోలాక కలుపుకోవాలి. మనకు మిర్చీలు అనేది మొత్తము గోలించుకోవద్దు. ఒక 70% గోలించుకోవాలి. మళ్ళీ మనం మిర్చీలను కట్ చేసి మళ్ళీ గోలిస్తాం కాబట్టి ఒక 70% గోలించుకోవాలి. తర్వాత ఈ విధంగా గోలిన మిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకునే మిర్చీలను మనము నైఫ్తో కానీ సిజర్తో కానీ కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం ఆయిల్ అనేది వేడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక స్పూను ధనియాల పొడి, హాఫ్ స్పూను ఉప్పు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఈ మిర్చిల పైన ఈ ధనియాల పొడి సరిపితే బాగా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనకు మళ్ళీ ఆయిల్ కాగాక మనం కట్ చేసుకున్న కట్ మిర్చిలను వేసుకొని బాగా గోలే వరకు గోలించుకొని బాగా గోలాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం కరకరలాడుతూ గోలాలి మిర్చీలు అనేవి. ఆ విధంగా గోలించుకోవాలి. ఈ విధంగా గోలిన మిర్చీల పైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న ధనియాల పొడిని స్పూన్తో మిర్చీల పైన పడేటట్టు చల్లుకున్న తర్వాత మనము చేతులు కలుపుకోవాలి. చేతులు కలుపుకుంటే మిర్చీలకు అనేవి మన పొడి అన్నది కరెక్ట్ పడుతుంది. మనము మామూలుగా కలిపితే అక్కడక్కడ కలవదు కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన కట్ మిర్చీలు రెడీ. బాయ్ ఫ్రెండ్స్.